ఎన్నికెళ్ళా బస్సు ఎన్నికెళ్ళాలి తిప్పెట్టడం కాదు ఎన్నికెళ్ళిపో మళ్ళీ చూద్దాం. ఈరోజు నేను నెల్లూరులో 2 మీటింగులకు అటెండ్ అయ్యాను. ప్రకాశం జిల్లాలో ఒక మీటింగ్కి అటెండ్ అయ్యాను. ఇప్పుడే వినుకొండ నుంచి నరసరావుపేటకు వచ్చాను. మీ ఉత్సాహం మీ అభిమానం చూస్తా ఉంటే తమ్ముళ్ళు నా జీవితంలో ఇంత ఉత్సాహం ఎప్పుడూ చూడలా, ఇంత అభిమానం నేను ఎప్పుడూ చూడలేదు. మా సిబిఎన్ ఆర్మీ కూడా బ్రహ్మాండంగా తయారయ్యారు. ఎక్కడ చూసినా 5 కోట్ల మంది తిరగబడుతున్నారు తమ్ముళ్ళు. మా ఆడబిడ్డలైతే ముందుకొచ్చి మేము కూడా పోరాటంలో ముందుంటాం, అటో ఇటో తేల్చుకుంటామని ముందుకొచ్చారు. నరేంద్ర మోడీ ఎంత అణగదొక్కితే అంత రెచ్చిపోతావునా కాదా? ఈ రోజు కూడా మనల్ని దెబ్బతీయడానికి మన అభ్యర్థి సుధాకర్ యాదవ్ని ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేస్తారు తమ్ముళ్ళు. ఇదేనా నరేంద్ర మోడీ నీ నీతి? ఎన్ని రోజులు ఉంటారు మీరు ప్రధానమంత్రిగా? కడాన మీ పరిస్థితులు ఆలోచించుకోమని హెచ్చరిస్తున్నా. తమ్ముళ్ళు నర్సారావుపేటలో ఉన్నాం మనం, పల్నాడులో ఉన్నాం మనం. పల్నాడు పౌరుషం ఉందా లేదా? లొంగతావా తమ్ముళ్ళు? ఎన్నికపోతావా? కాలు ఆయన గాని ఒంటి కాళ్ళ మీద వస్తే మనం 2 కాళ్ళ మీద పోతాం. జాగ్రత్తగా ఉండాలి. తమాషా కాదు రాజకీయాలు. మనం సిగ్గుపడాలి ఇలాంటి నాయకుడు ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడని. గుజరాత్ పేరు చెడగొడుతున్నాడు ఈ నరేంద్ర మోడీ. మహాత్మా గాంధీ దేశానికి నాయకత్వం ఇచ్చి ఆ రోజు స్వాతంత్ర్యం కోసం పోరాడితే ఈ దుర్మార్గమైన ప్రధానమంత్రి మోడీ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కంకణం కట్టుకొని పనిచేస్తున్నాడు. నేను హెచ్చరిస్తున్నా, మీ ఆటలు ఎక్కడైనా సాగుతాయి కానీ మా గడ్డ పైన మీ ఆటలు సాగవని మరొకసారి హెచ్చరిస్తున్నా. తమ్ముళ్ళు, ఇంకొక పక్క కేసీఆర్, ఇంకొక పక్క కోడికత్తి పార్టీ. ఈరోజు ఆ కోడికత్తి చెప్తా ఉంది తమ్ముళ్ళు. ఏమని చెప్పారో చూశారా? మళ్లీ నరేంద్ర మోడీనే వస్తాడంట కోడికత్తి పార్టీకి. నీ కాపలాదారుగా ఉండాలి కాబట్టి మళ్ళా నరేంద్ర మోడీ రావాలని కోరుకుంటున్నాడు. వస్తాడా నరేంద్ర మోడీ? రావాలా నరేంద్ర మోడీ? మన విరోధి అవునా కాదా? అలాంటి వ్యక్తికి అర్హత ఉందా ఈ గడ్డ పైన కాలు పెట్టడానికి? తమ్ముళ్ళు, తిత్లీ తుఫాన్ వస్తే రారా, ఉదూరు సైక్లోన్ వస్తే మనకి ఇచ్చింది 1000 రూపాయలు చెప్పి 1000 కోట్లు చెప్పి 650 కోట్లు ఇస్తారా? ఈరోజు మన పోలవరాన్ని ఒక్కసారన్నా చూశాడా నరేంద్ర మోడీ అని అడుగుతున్నా. పోలవరం గురించి మాట్లాడే అర్హత ఉందా ఈయనకి? పూర్తి అవుతా ఉందా లేదా తమ్ముడు? కష్టపడ్డామా లేదా? పోలవరం సోమవారాన్ని పోలవరంగా మార్చుకున్నామా లేదా తమ్ముళ్ళు? మీరు ఆలోచించండి. చెమట ఓడ్చాం, రాత్రింబగుళ్ళో కష్టపడ్డాం. పోలవరం తెలుగువాడికి జీవనాడి. ఇది పూర్తి చేస్తా, క్వశ్చనే లేదు. 100 మంది నరేంద్ర మోడీలు అడ్డం వచ్చినా పోలవరం ఆగదు ఆగదు ఆగదు. అది ఆంధ్రుల పౌరుషం. ఇప్పుడు చెప్తున్నాడు. ఈరోజు కూడా టైమ్స్ నౌ ఇంటర్వ్యూ ఇచ్చాడు కోడికత్తి పార్టీ. ఏమిచ్చాడు తెలుసా? కేసీఆర్ ఒప్పుకున్నాడంట మనకు ప్రత్యేక హోదా ఇవ్వడానికి. ఒప్పుకున్నాడా తమ్ముళ్ళు? ఎప్పుడైనా విన్నారా మీరు? కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టారు.
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెడితే ఈ కోడికథ చెప్తుంది వాళ్ళు రారు, అమేతులు ఓడిపోతారు, వచ్చేది మోడీ వస్తాడు, ఆయనకే నేను ఊడిగం చేస్తానంటున్నాడు తప్ప వేరే మాట మాట్లాడలేకపోతున్నాడు. 17 మంది ఎంపీలు అవుతారంట తెలంగాణలో, దీనికి సపోర్ట్ చేస్తారంట. తమ్ముళ్ళు ఎందుకు లోటస్ పాండ్ పోయారు తెలుసా మీకందరికీ? ముగ్గురు కలిసి కుట్రలు చేస్తున్నారు. కబద్దార్ తెలుగు వారి పట్ల, ఆంధ్రుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి నీకు ఇంకా తెలియదు రాజకీయం. ఆంధ్రులు అనుకుంటే నిన్నే కాదు అన్యాయం చేసేవాడు అంతు చూస్తారు తప్ప వదిలిపెట్టరని మరొకసారి హెచ్చరిస్తున్నా. తమిళలో కేసీఆర్ మనం తిట్టాడా? కుక్కలన్నాడా? మనమంతా పనికిరాని దద్దమ్మలన్నాడా? పారిపోయే వరకు తరిం కొడతా అన్నాడా? మనకు సిగ్గు లేకుండా హైదరాబాద్ లో ఉంటున్నామన్నాడా? ఎవరు డెవలప్ చేశారు హైదరాబాద్ ని? సైబరాబాద్ ఎవరు డెవలప్ చేశారు? హైటెక్ సిటీ ఎవరు డెవలప్ చేశారు? ఔటర్ రింగ్ రోడ్ ఎవరు నిర్మాణం చేశారు? ఎయిర్పోర్ట్ ఎవరిది? ఎవరి కోసం? ప్రజల కోసం కాదా? ప్రపంచంలో తిరిగాను తమ్ముళ్ళు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, కాలి నడకను తిరిగా, ఫైళ్లు సంకల్లో పెట్టుకొని తిరిగా. ఎవడి కోసం? తిరిగితే గౌరవం లేకుండా నన్ను తరము కొట్టారా? ఆంధ్రులు దొంగలమా మనం? డెకాయిడ్సా మనం? తెలంగాణ ద్రోహులమా మనం? తమాషాగా ఉంది. ఇప్పుడు మనకు 1,00,000 కోట్ల రూపాయలు వాటా ఇవ్వాలా, అది ఎగ్గగొట్టడానికి కోడి కత్తిని పట్టుకున్నారు. నేను అడుగుతున్నా, నిన్న మొన్న మీరు చూశారు, ట్రిబ్యునల్లో కేసేశారు కృష్ణా వాటర్లో. బచావత్ అవార్డులో మనకు 512 టీఎంసీ నీళ్లు ఇచ్చారు. తెలంగాణకు 299 ఇచ్చారు. ఇప్పుడేమడుగుతున్నాడు? మనకు 252 టీఎంసీ ఇచ్చి ఇక్కడ నీళ్లన్నీ ఆయనకి ఇచ్చేయాలంట. రెండోది, నాగార్జున ఆయన పెత్తనంలో పెట్టాలంట, శ్రీశైలం ఆయన పెత్తనంలో పెట్టాలంట, వెలుగొండ మూసేయాలంట, ముచ్చుమర్రి క్లోజ్ చేయాలంట, పోతిరెడ్డిపాడు క్లోజ్ చేయాలంట, రాయలసీమకు నీళ్లు హక్కు లేదంట. ఏం తమ్ముళ్ళు, తమ సిగ్గుందా ఈ జగన్మోహన్ రెడ్డికి? పులివెందలకు నీళ్లు ఇవ్వాలని అంటే, రాయలసీమకు నీటి అర్హత లేదంటే నువ్వు కేసీఆర్ బదిలీ చేస్తావా? లోటస్ పాండ్ల గురించి నీకు రోషం ఉందా అని అడుగుతున్నా. మీరు ఈ జన్మభూమిలో పుట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడ ఓట్లు అడిగేదానికి అర్హత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అడిగితే మీరేం చేస్తున్నారు? గమ్మునుంటారా? ఆయనకు సిగ్గు లేకపోతే మనకు రోషం లేదా? ఉందా లేదా? ఏం చేద్దాం? తమ్ముడు ఎంతంటే నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, ఇతను జగన్మోహన్ రెడ్డి అమెరికాలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉంది. తప్పు చెప్తానే ఉంటాడు, బుకాయిస్తానే ఉంటాడు. ఆయన అంతరాత్మ చెప్తా ఉంటుంది నువ్వు తప్పు చేశావని. అయినా కూడా లెక్క పెట్టుకోడు, చేస్తానే ఉంటాడు. ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడతాడు. అందుకే ఎప్పుడో ఒకసారి బయటపడిపోతాడు. ఇప్పుడే బయటపడిపోయాడు. ఈ రోజు ఒక్క విషయం మీరందరూ అడుగుతున్నా, కేసీఆర్, నరేంద్ర మోడీ, జగన్ ముగ్గురు కుట్రలు పంతున్నారా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరి మీద కుట్ర? రాష్ట్రం మీద అవునా కాదా? నేను ఒక్కడనే పోరాడాలా? తెలుగుదేశం ఒక్కరే పోరాడాలా? ఏం తమ్ముడు, తెలుగుదేశం ఒకటే పోరాడాలా? మీకు బాధ్యత లేదా? మనందరికి బాధ్యత లేదా? మా వాళ్ళు తీసుకొచ్చారు, చాలా బ్యూటిఫుల్ గా తీసుకొచ్చారు. హిస్టరీ రిపీట్స్. చాలా సంతోషం. ఈ రోజు ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి, మనమందరం కూడా గుంటూరు జిల్లాలో ఉన్న రాజధాని జిల్లా ఇది. వచ్చినప్పుడు ఎట్టొచ్చాను తమ్ముళ్ళు? అవమానంతో వచ్చా. మొదటి రోజు నేను కూర్చోవడానికి నాకు కుర్చీ లేదు తమ్ముళ్ళు. హైదరాబాద్ లో 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా పరిపాలించా, 10 ఏళ్లు అపోజిషన్ పార్టీ చేశా.
హైదరాబాద్ నగరాన్ని నిర్మాణం చేశా. 70 సార్లు అడుగడుగునా హైదరాబాద్కి వెళ్ళా. ఒక్కసారి కేసీఆర్ ఎక్కడన్నా కనపడ్డా సెక్రటరియట్లైనా? బంగారు గుడ్డు పెట్టే బాతిస్తే ఆ బాతును తింటూ ఆ గుడ్డు తింటూ మళ్ళా మన మీద పడతారా? నేను ఒకటి ఆలోచించాను. మళ్ళీ ఇంకొక అమరావతి నిర్మాణం చేస్తా. ఇంకొక బంగారు గుడ్డు పెట్టే బాతుల్ని 10 బాతులు తయారు చేస్తాను తప్ప ఒకటి కాదు. ఆ శక్తి మనకుంది, ఆ పట్టుదల మనకుంది. 5 ఏళ్లలో నిరూపించుకున్నాం. ఈ రోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు సంక్షేమంలో మనతో కంపారిజన్ ఉందా తెలంగాణకి? ఈ రోజు మీరు చూడండి, పేదవాళ్ళందరికీ 2,000 రూపాయలు నేను పింఛను ఇస్తున్నా. కేసీఆర్ నువ్వు ఎంత ఇస్తున్నావు? 1,000 రూపాయలు. అవునా కాదా? మళ్లీ చెప్పా 3,000 రూపాయలు ఇస్తానని చెప్పా నేను. మా పేదవాళ్ళ కోసం 3,000 రూపాయలు ఇస్తా. ఎంత ఆనందం అంటే ఇప్పుడే కనిగిరి నుంచి వస్తున్నా. ఒక తల్లి, ఆ తల్లి కొంత ఆదాయం అంతా పెట్టుకుని, బిడ్డ నువ్వు బాగా కష్టపడుతున్నావు, పోలవరానికి కష్టపడుతున్నావు, నువ్వే కడుతున్నావు, పింఛన్లు నేను ఆదా చేసుకున్నా, ఈ 50,000 రూపాయలు కూడా అకౌంట్లో పెట్టి మన అమరావతిని బాగా కట్టు కన్న కొడుక అంటే ఎంత ఆనందపడ్డానంటే అంత ఆనందపడ్డా. మొన్న ఒక ముసలావిడ నేను 2,000 రూపాయలు పింఛనిస్తే మనం పెట్టిన అన్నా క్యాంటీన్లో నెలంతా భోంచేస్తే 450 రూపాయలు, పూటకు 5 రూపాయలే. 1,540 రూపాయలు మిగిలిపెట్టుకునింది. వేరే వాళ్ళు అడిగారు, ఏం చేస్తావు ఈ డబ్బులు అడిగారు. నేను ఎవ్వరికి ఇవ్వను, మళ్ళా అంతా కూడగట్టి ఎప్పుడు అనుకుంటే అప్పుడు నా పెద్ద కొడుక్కే ఇస్తాను తప్ప వేరే వాళ్ళకి ఇవ్వను. ఏం తమ్ముళ్ళు, ఎంత స్ఫూర్తి తమ్ముళ్ళు. మొన్న ఎమ్మిగనూరులో ఒక ముసలావిడ, మంచి ఎండ, ఇప్పుడు చల్లగా ఉంది నరసరావుపేటలో, మంచి ఎండలో వచ్చింది. నేను భయపడిపోయా, అందుకే వచ్చానంది. కాదమ్మా నీ ఆరోగ్యం అంటే, నేను ఏమైనా పర్వాలేదు, నా కొడుకు వచ్చినప్పుడు నేను చూడకపోతే నేను ఏ విధంగా ఉంటానని చెప్పి వచ్చానంటే అది స్ఫూర్తి, అది నా ఆనందం, అది నేను చేసిన పని అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. మా ఆడబిడ్డలు ఎంత ఆనందం అంటే, మా చెల్లెమ్మలు, 1 కోటి మంది చెల్లెమ్మలుండే ఏకైక అన్నయ్య నేనే. తమ్ముళ్ళు, మా మహిళల్ని పైకి తేవాలి, మా చెల్లెమ్మల్ని. పసుపు కుంకుమ ఇచ్చా. వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు అన్నారు ఈ చెల్లవని, వాళ్ళ ముఖాలు చెల్లవు. వాళ్ళ నెత్తిన 1000 రూపాయలు పెడితే 10 రూపాయలు కూడా అమ్ముడు పోరు. అలాంటి వ్యక్తులు వీళ్ళు. నేను ఇచ్చిన చెక్కు చెల్లుతుంది. 3వ చెక్ ఇచ్చాను. 5వ తారీఖు డబ్బులు వస్తుంది. మా చెల్లెమ్మలు తీసుకోవాల్సిందిగా మరొకసారి కోరుతున్నా. ఇస్తానే ఉంటా, పసుపు కుంకుమ పెడతానే ఉంటా, మిమ్మల్ని ఆదుకుంటా. పండగల పూట 2 గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా ఇస్తాను చెల్లెమ్మలు. స్మార్ట్ ఫోన్ కూడా ఇస్తా. మీకు ఏ కష్టం వచ్చినా ఒక్క ప్రెస్ చేసి, చంద్రన్న నాకు ఏ బాధ ఉందంటే, ఓకే చెల్లమ్మ నేను చేసి చెప్తానని మళ్ళా పని చేసి నీకు చెప్తాను. నేను ఇలాంటి పనులు చేస్తే కోడికత్తి పార్టీ అంటుంది, ఊర్లో 10 మందిని పెడతారంట. దేనికని అడుగుతున్నా. 10 మందిని పెట్టి లూటీ చేస్తారా? మేమిచ్చే పింఛన్లు తినేస్తారా మీరు? ఒకప్పుడు మీరు చూస్తే దెయ్యాలు కూడా పింఛన్లు తీసుకున్నాయి. ఇప్పుడు దెయ్యాలు ఉన్నాయి రాష్ట్రంలో. శ్మశానంలో పాచిపెట్టావు, వీటన్నిటికి మంత్రాలు వేసి అక్కడనే దెయ్యాలు రాకుండా కంట్రోల్ చేసాం. ఇటువంటి పార్టీ వీళ్ళంతా వీళ్ళు నాకు ఉపన్యాసాలు చెప్తారు. తమిళలో ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. రైతులకి 24,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం. 4వ విడత 5వ విడత ఈ నెలలోనే ఇస్తున్నా, ఎన్నికల కంటే ముందే మీ అకౌంట్లో. అన్నదాత సుఖీభవ 2 హెక్టార్లకు 15,000,
ఆ పైనంటే 10,000 ఇస్తున్నా. మొదటి విడత 4,000 రూపాయలు, 1,000 రూపాయలు వేసా, 3,000 రూపాయలు వేసే ఈ రోజు 4,000 రూపాయలు మీరు తీసుకోమని రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రైతులందరూ ఏకపక్షంగా ఉండాలి. మళ్లీ చెప్తున్నా, నేను రైతులకు పెద్దన్నగా ఉంటా, మిమ్మల్ని ఆదుకుంటా. వ్యవసాయాన్ని లాభసాటిగా తయారు చేసే వరకు నేను అండగా ఉంటానని రైతులందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. మా తమ్ముళ్ళు చూస్తే ఎంత హుషారు వస్తుంది, కిక్ వస్తుంది నాకు. చూడు, తమ్ముళ్ళు ఆకాశానికి అంటే లేచి వెళ్ళిపోతున్నారు. ఉత్సాహం, యువశక్తి, ఏ శక్తి అడ్డుకోలేదు. ప్రపంచంలో కల్లా ఎక్కువ భారతదేశంలోనే యువతున్నారు. అందులో ఆంధ్రప్రదేశ్ లో తెలివైన యువతున్నారు తమ్ముళ్ళు. 18-35 సంవత్సరాల వయసు. మీ మీదనే నా ఆలోచన అంతా. కొండనైనా బద్దలు చేసే శక్తి మా యువ శక్తిది, మా తమ్ముళ్ళది. ఒకే ఒక నిర్ణయం. ఆ రోజు ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను, కాలేజీలు పెట్టాను. సిలికాన్ వ్యాలీలో ఎక్కువ ఆదాయం ఎవరంటే మన ఆంధ్ర వాళ్ళు తమ్ముళ్ళు, మీరే తమ్ముళ్ళు, మన పిల్లలు. ఇప్పుడు హామీ ఇస్తున్నా, మీకు ఒకటే హామీ, మొత్తం యువతను ఆదుకుంటా, బాగా చదివిస్తా. హైయర్ ఎడ్యుకేషన్ మొత్తం ఉచితంగా ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీ ఉచితంగా చదివించి అగ్రవర్ణాల్లో పేదవాళ్ళు కూడా ఉచితంగా చదివిస్తా. ఎంత డబ్బులైనా పర్వాలా. ఇంకో పక్కన ముఖ్యమంత్రి ఏమైనా ఇస్తాం, 2,000 రూపాయలు ఇస్తున్నా. అది 3,000 రూపాయలు చేస్తా తొందరలోనే. అమ్మా నాన్న పైన ఆధారం లేదు, నేనే మీకు గార్డియను, మీకు కేర్ ఆఫ్ అడ్రస్ నేనే తమ్ముళ్ళు. యువతకు అందరికీ ఒకప్పుడు డిగ్రీ వాళ్ళకే ఇచ్చాను, ఇప్పుడు ఇంటర్మీడియట్ పాస్ అవుతానే ఇచ్చేస్తా. ఆర్ యు హ్యాపీ? ఆనందం. ఇంకో పక్క గవర్నమెంట్లో అన్ని ఉద్యోగాలు ఇస్తా, ప్రతి సంవత్సరం ఇస్తా. ప్రైవేట్ ఉద్యోగాలు పెద్ద ఎత్తున తీసుకొస్తాను తమ్ముళ్ళు. ప్రపంచాన్ని ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తా. నేను అడుగుతున్న తమ్ముళ్ళు, నేను చేయలేకపోతే కోడికత్తి పార్టీ చేస్తుందా తమ్ముళ్ళు? నేను మీ భవిష్యత్తుకు రూపకల్పన చేస్తా. అదే కోడికత్తి పార్టీని నమ్ముకుంటే మీరేమవుతారు? జైలుకు పోతారు. జైలు కావాలన్నా, బంగారు భవిష్యత్తు కావాలన్నా? నేను చెప్పేది మీకు అర్థమైందా లేదా తమ్ముళ్ళు? ఒకరిద్దరు తమ్ముళ్ళకి అర్థం కాకపోతే తల్లిదండ్రులు కూడా చెప్పాలి నా తరఫున. మా తమ్ముళ్ళు యువ వయసు కాబట్టి ఇమాజినేషన్ లో ఉంటారు. ఏదో పవన్ కళ్యాణ్ వస్తే ఏదో చేస్తారు అనుకుంటారు. పవన్ కళ్యాణ్ అన్నాడు మొన్న ఒక మాట, నా యొక్క సైకిల్ చేయనేదో టీఆర్ఎస్ బ్రేక్ చేస్తారని. చేస్తారా? శక్తి ఉందా వాళ్ళకు? దగ్గరికి వస్తే షాక్ కొడుతుంది. స్పీడ్ వేస్తా, సైకిల్ని తొక్కించుకుంటూ పోతా, వదిలిపెట్టను. ఏదైనా అండగా ఉంటే సైకిల్ ఎక్కించుకొని తిప్పుతా, సైకిల్ మీద తీసుకెళ్తా, అడ్డం తిరిగి అడ్డం రావాలని కూడా తొక్కించుకుంటా పోతా. ఏమంటారు మీరు? న్యాయం అవునా కాదా? పవన్ కళ్యాణ్ గారికి తెలిసిన అత్తగారింటికి మాత్రం దారి తెలుసు. నేను అత్తగారింటికి కాదు, అన్ని దారులు చూపించేదాన్ని నేనున్నా మీ అందరికీ. అందుకే పెళ్లి కానుక పెట్టాను తమ్ముళ్ళు. ఆయన ఎత్తుక్కుంటా పోయాడు కానీ నేను ₹1,00,000 ఖర్చు పెట్టి మా ఆడబిడ్డలందరికీ ఘనంగా పెళ్లి చేసి అత్తారింటికి సుఖంగా పంపిస్తాను, సౌభాగ్యంగా ఉండమని కోరుతాను. తమ్ముళ్ళు, ఈరోజు ఒక్కసారి మీరు ఆలోచించండి. చంద్రన్న బీమా 10 లక్షల రూపాయలు, ఎన్టీఆర్ వైద్య సేవ 5 లక్షల రూపాయలు ఎక్కడన్నా మీరు పోయి చేసుకోవచ్చు. ఎన్టీఆర్ క్యాంటీన్లు ఊరూరికి అన్ని టౌన్లో పెడతా, కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్లో పెడతా.
రూపాయలకే నాణ్యమైన భోజనం గౌరవప్రదంగా పెట్టే బాధ్యత నాది. పిల్లల్ని విదేశాలకు పంపిస్తా, 25 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టి మీకు నచ్చిన యూనివర్సిటీ చదివిస్తా. తమిళ్లు ఒక పక్క ఇది చేశాం, ఇంకో పక్క అభివృద్ధి. ఊర్లలో సిమెంట్ రోడ్లు ఉన్నాయా? ఎల్ఈడి బల్బులున్నాయా? మరుగుదొడ్లున్నాయా? మురికి కాలువలు కూడా రిపేర్ చేస్తున్నావా? ఇప్పుడు ఊర్లో చెత్తంతా మనమే కలెక్ట్ చేస్తున్నావా? పశువుల పేడ కూడా కలెక్ట్ చేయమన్నా. ఏం తమ్ముళ్ళు, నీళ్లు కూడా డ్రింకింగ్ వాటర్ రాబోయే 1.5 సంవత్సరంలో అన్ని ఇండ్లకు డ్రింకింగ్ వాటర్ కూడా తాగునీడు కూడా ట్యాప్ ద్వారా ఇప్పిస్తా. శ్మశానాలు, ప్లే గ్రౌండ్లు, పంచాయతీ ఆఫీసు, అంగన్వాడీ అన్ని కట్టిస్తున్నా. తమ్ముళ్ళు, ఎప్పుడన్నా ఊహించారా మీరు ఇన్ని పనులు అవుతాయని? 2014 కంటే ఇప్పుడు బాగుందా లేదా? అభివృద్ధి జరిగిందా లేదా? తెలంగాణలో సిమెంట్ రోడ్లు వేశారా? 25,000 కిలోమీటర్లు వేశా. ఎక్కడన్నా వేశారా? ఎక్కడా వేయలా. అది మన సత్తా. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, ఇవన్నీ చేయగలుగుతున్నా, ఇంకా చేస్తా. అన్నిట్లో మనమే నెంబర్ 1లో ఉన్నాం. ఆర్థిక అభివృద్ధి 10.8% వచ్చాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మనమే ఉన్నాం. గ్రామాల అభివృద్ధి మనమే ఉన్నాం. కరెంటు ఉత్పత్తిలో మనమే ఉన్నాం. కడాన కరెంటు విషయంలో మీరు చూస్తే సోలార్ ఎనర్జీ. నిన్న అన్నాడు మోడీ, ఒక మాట అన్నాడు, సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ అంటే నేనేదో ఎస్యుఎన్ కాదు, ఎస్ఓఎన్, మా అబ్బాయికి ఏదో నేను సహకరిస్తున్నాననే విధంగా మాట్లాడాడు. ఏంటి మోడీ, నువ్వు ఆ మారుగా అంటున్నారు? నీకు కుటుంబ వ్యవస్థ తెలియని వ్యక్తివు నువ్వు. నేనెప్పుడూ గర్వపడుతున్నా, నాకు ఒక భార్య ఉంది, ఒక కొడుకున్నాడు, ఒక కోడలుంది, ఒక మనవడు కూడా ఉన్నాడు తమ్ముళ్ళు నాకు. మోడీ, మీ కథ ఏంటి? ఏంటి మీ కథ? చెప్పే ధైర్యం ఉందా మీకు? చెప్పగలుగుతారా మీరు? తల్లిని చూసుకోలేకపోయారు మీరు, మీ భార్యని మీరు చూసుకోలేకపోతున్నారు. ఎప్పుడన్నా చెప్పాడా భార్య ఉందని? మరి తప్పు కదా? ఏ తమ్ముళ్ళు, భార్య ఉండి భార్య లేనట్టు నటించేవాడిని ఏమన్నా తమ్ముళ్ళు? ఎవరికి పదవి అమోహం, ఆయనకా మనకా? ఇది తప్పవునా కాదా? తల్లిని చూడలేడు కాబట్టి. కానీ కరుణానిధిని మాత్రం ఢిల్లీకి తీసుకుపోయి ఆయన ఇంట్లో పెట్టుకుంటానంటాడు. అంతా రాజకీయం, అంతా నాటకాలు. ఈ నరేంద్ర మోడీని చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంది తమ్ముళ్ళు, అర్థం కాల. నేను చాలా మందిని చూశాను రాజకీయ నాయకులు, కానీ నరేంద్ర మోడీ, జగన్, కేసీఆర్ విచిత్రమైన మనుషులు. వీళ్ళంతా విలువ లేని వ్యక్తులు. అందుకే నేను చెప్తున్నా, ఈ రోజు నేను పోరాటం చూసినప్పుడు నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి, ఈ రోజు మనం గాని విడిపోతే చాలా నష్టం వస్తుంది. మనలో ఐకమత్యం అవసరం. 5 కోట్ల మంది ఒకే తాటి మీదకి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే, కేసీఆర్ అంటాడు నాకు 17 సీట్లు వస్తాయి, ఢిల్లీలో చక్రం తిప్పుతానంటాడు. చక్రం ఎవరిపైన? మన పైన తిప్పుతాడు, అంతే కదా? ప్రాజెక్టులకు అడ్డం పడతాడు, నీళ్లు రానియకుండా చేస్తాడు, ప్రత్యేక హోదా రానియకుండా చేస్తాడు, మనకు రావాల్సిన డబ్బులు ఎగ్గొడతాడు. ఆయనకు 17 వస్తే మనకు ఎన్ని రావాలి? 25 రావాలనా లేదా? గెలవాలనా లేదా? 25 గెలిస్తే అందరి నాయకులకు ఒక మెసేజ్ ఇవ్వాలా. ఆ మెసేజ్ ఏమంటే, ఆంధ్రులతో పెట్టుకుంటే మొత్తం కథమైపోతాం, ఆవిరైపోతాం, పెట్టుకోకూడదని భయం రావాలి. 2014లో కాంగ్రెస్ పార్టీ మనకు ప్రత్యేక విభజన చేశారు, హేతుబద్ధత లేదు. ఆ రోజు మీరు ఒకసారి చూస్తే మన రాష్ట్రంలో 1%, 2% పడిపోయే పరిస్థితికి వచ్చారు. 125 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ
అడ్రస్ గల్లంతు చేసిన ఘనత ఇక్కడుండే మీకే దక్కింది, చెల్లెమ్మలు, అన్నలు, అక్కలు అందరికీ. ఈరోజు ప్రత్యేక హోదా ఇవ్వకుండా నమ్మక ద్రోహం చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ. విభజన హామీల్ని అణగదొక్కి అడిగితే దాడులు చేసే వ్యక్తి నరేంద్ర మోడీ. కేసీఆర్ మన ఆస్తులు మనకి ఇవ్వకుండా, పంపకం చేయకుండా మనల్ని అవమానించే వ్యక్తి కేసీఆర్. మనం అభివృద్ధి అయితే, డెవలప్ అయితే చూసి ఓర్చుకోలేక అడుగడుగున అడ్డం పడే వ్యక్తి కేసీఆర్. వాళ్లకు వంతన పాడే వ్యక్తి ఎవరు? కేసీఆర్కి ఇక్కడ ఏమైనా ఉందా? నరేంద్ర మోడీకి ఉందా? కేసీఆర్ జగన్ ఏం చేస్తున్నాడు? కేసీఆర్ ఊడిగం చేస్తున్నాడు. లోటస్ పాండ్లో మీకేం పని అడుగుతున్నా? తమ్ముళ్ళు, విభజన జరిగిన తర్వాత నేను హైదరాబాద్ పోతున్నానా? నాకు రోషం ఉంది, కసి ఉంది, కక్ష ఉంది. బతికినా సచ్చినా ఇక్కడే ఉంటాను తప్ప అక్కడికి అవసరం లే. మర్యాదగా ఉంటే మర్యాదగా ఉంటా. మొన్నటి వరకు మర్యాద ఇచ్చా, మర్యాద తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు అటో ఇటో తేల్చుకోవడానికి సిద్ధపడ్డా. అవునా కాదా? ఎందుకు ఎవరు నా వాటా అని అడుగుతున్నా. కేంద్రం ఇద్దరు కలిసి మా మీద దాడి చేస్తారా మీరు? కబద్దార్, జాగ్రత్తగా ఉన్న. దాడి చేస్తే రెచ్చిపోతాం. రెచ్చిపోవడమే కాదు, అడ్డం వస్తే అంతు చూసే వరకు వదిలిపెట్టమని మరొకసారి హెచ్చరిస్తున్నా. మోడీ, మీరొచ్చి గౌరవంగా నేనున్నా. మీరొచ్చి నా మీద మాట్లాడిన మాటలు, మా రాష్ట్రం మీద మాటలు, పోలవరం జరగలేదంటారా? ఏటీఎం అంటారా? ఎస్, ఏటీఎం కాదు, ఇది ATW. అది అంటే ఎనీ టైం వాటర్, ఎవ్రీవేర్ వాటర్. ఇది జీవనాడి. పోలవరం పూర్తి చేస్తా, మీ రుణం తీర్చుకుంటా, మీకు అంకితం చేస్తానని మరొకసారి హామీ ఇస్తున్నా. మోడీ అనుకున్నాడు నేను సహాయం చేయకపోతే ఈయన ముందుకు పోలేడని. అందుకే మన రాజధానికి వస్తే కడాన నీళ్లు మట్టిచ్చి మన ముఖాన్ని కొట్టి మనం ఏమీ చేయలేమనుకున్నాడు. మీరు ఒకసారి చూడండి, తిరుపతిలో ఏం చెప్పాడు? చంద్రబాబు నాయుడికి బాగా అనుభవం ఉంది, సైబరాబాద్ నిర్మాణం చేశాడు కాబట్టి ఈయన ఇంకా బ్రహ్మాండంగా చేస్తాడు, నేను కూడా ఢిల్లీ కంటే మించిన రాజధానికి సహకరిస్తానని చెప్పిన పెద్ద మనిషి ఇక్కడికి వచ్చి ఏమన్నాడు? యమునా నీళ్లు తెచ్చా, పార్లమెంట్ మట్టి తెచ్చా, మీ ముఖాన్ని కొట్టా, నా పని అయిపోయింది అని అవహేళన చేస్తావా మమ్మల్ని? కసిగా తీసుకున్నా, ఒకే పిలిపిచ్చా. 35,000 ఎకరాలు భూమి ఇచ్చారు. ఆ భూమిని ఉపయోగించి 50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నా. ప్రపంచంలోనే సుందరమైన రాజధానిలో మందుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది నా సత్తా. డబ్బులు లేవనుకున్నారు, డబ్బులు సంపాదించే తెలుసుకున్నా, అందుకే చేశా. ఇప్పుడు పింఛన్లు ఇచ్చా, ఇంకోటి ఇచ్చా, ఇంకా ఎక్కువ సంపాదిస్తా, ఇంకా ఎక్కువ మీకు ఇస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. 12 సంవత్సరాల మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నాడు. నేను 9 సంవత్సరాల కంటే తక్కువగా కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నా. మన అప్పుడు హైదరాబాద్కి గుజరాత్ అహ్మదాబాద్కి పోలుకుందా తమ్ముళ్ళు? అది నా విజన్. ఇప్పుడు అమరావతికి దేశంలో ఏ సిటీకి పోలికే ఉండదు. నెంబర్ 1 సిటీ ఏదంటే ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేది అమరావతి తప్ప వేరే కాదని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. ఇంకొక పక్క చెప్తున్నా, ఆ రోజు హైదరాబాద్ నాలెడ్జ్ ఎకానమీ కోసం ఆలోచించా. ఈరోజు మనకు సముద్రం ఉంది, 1000 కిలోమీటర్లు నేషనల్ హైవే ఉంది. సముద్రం పక్క బీచ్ రోడ్ వేస్తా, 1000 కిలోమీటర్లు వేస్తా. అదే సమయంలో బీచ్ రోడ్ నుంచి నేషనల్ హైవేకి ఎవ్రీ 20 కిలోమీటర్ కనెక్షన్ ఇస్తా. 4 లేన్ రోడ్ వేస్తా. మధ్యలో ఎయిర్పోర్ట్లు తీసుకొస్తా, పోర్ట్లు డెవలప్ చేస్తా. నీళ్లున్నాయి, కరెంట్ ఉంది. ప్రపంచం అంతా వచ్చి పెట్టుబడులు పెడతారు, టూరిజం డెవలప్ అవుతుంది. మన పిల్లలు ఎక్కడికి పోయే పనిలా ప్రపంచం అంతా ఇక్కడికే వస్తారు. పోలవరం అయిన తర్వాత, నదుల అనుసంధానం అయిన తర్వాత, అదే సమయంలో అమరావతి పూర్తి చేస్తూనే
దీన్ని కూడా పూర్తి చేస్తాను. రాయలసీమ హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తా. రాయలసీమని ఎడారి కానీను రాయలసీమ రతనాల సీమగా తయారు చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒక పద్ధతి ప్రకారం నేను అభివృద్ధి కోసం ముందుకు పోతున్నా. అదే సమయంలో ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, మీ సహకారం నాకు అవసరం. ఈ పోరాటం వ్యక్తిగత పోరాటమా, నా కోసం పోరాటమా, దేనికోసం నేను నిరోధం పెట్టుకోవాలి? ప్రజల కోసం అవునా కాదా? రాష్ట్ర సమస్యల కోసం అవునా కాదా? మనకు న్యాయం కోసం అవునా కాదా? అయితే నేను ఒక్కనే పోరాడాలా? ఎక్కడొస్తున్నారు మీరు? ఇంకా కోడికత్తి పార్టీని సపోర్ట్ చేస్తారా మీరు? కులాలు కావాలన్నా మనకిక్కడ, మతాలు కావాలన్నా మనకిక్కడ. నేను అభివృద్ధి కులం చూసి చేశానా, మతం చూసి చేశానా, నీళ్లు కులం చూసి ఇచ్చానా, సంక్షేమం కులం చూసి ఇచ్చానా? సిగ్గులేని వాళ్ళు కులం గురించి మాట్లాడుతున్నారు. అదే నా బాధ. 40 ఏళ్లుగా నాకు కులం అనే మాటే తెలియదు. సామాజిక న్యాయం కోసం పోరాడిన వ్యక్తి నేనని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇక్కడే అరవింద్ బాబు ఉన్నాడు. ఏ కులం ఆయన? సర్వకులం. ఆయన ఇంట్లో అందరూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని కులాలు ఉంటే అన్ని కులాలు ఆయన ఇంట్లో ఉన్నాయి. అది అయింది. అదే నాకు నచ్చింది. ఒక డాక్టర్గా ఆలోచించా. ఈ యొక్క నరసరావుపేటలో అరవింద్ బాబు అయితే బాగుంటుందని నిర్ణయించి నేను ఆ నిర్ణయానికి ముందుకు పోయాను తమ్ముళ్ళు. అది నేను చేసిన పని. అందుకే నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, ఈ పోరాటం రాష్ట్రం కోసం చేసే పోరాటం. మళ్ళీ ఒక మాట అంటున్నాడు జగన్, వాళ్ళ తల్లి వస్తా ఉంది, వాళ్ళ చెల్లెలు వస్తా ఉంది, హైదరాబాద్ నుంచి కొన్ని వలస పక్షులు వస్తున్నాయి. ఆ వలస పక్షులు మన దగ్గర చాలా వస్తూ ఉంటాయి. పులికాటకు కూడా అరేబియా నుంచి వస్తాయి వలస పక్షులు. కొల్లేరుకు కూడా వలస పక్షులు వస్తాయి. మళ్ళా వెళ్ళిపోతా ఉంటాయి. ఇక్కడ మన దగ్గర ఆహారం తింటాయి. ఒక 3 నెలలు ఉంటాయి. మళ్ళా వాడు ఊరికి వెళ్ళిపోతాయి. వీళ్ళు వలస పక్షులు. కేసీఆర్ పంపిస్తే వస్తున్నారు. మన దగ్గరకు వచ్చి కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా, ఏంటి మీరు మాట్లాడే మాటలు? ఒక్కసారి అవకాశం ఇవ్వండి. సంక్షేమం నాతో పోటీ పడలేరు. పెడతారా? ఎవరు ఇవ్వాల? వీళ్ళ గురువే ఇవ్వాల. కేసీఆర్ ఈయన గురువు, మోడీ ఈయన గురువు. మీ గురువులే ఇవ్వాల. నువ్వేమి ఇవ్వగలుగుతావు? ఇవ్వలేరు. అభివృద్ధిలో పోటీ పడతారా? పడలేరు. సంపద సృష్టించడంలో పోటీ పడతారా? పడలేరు. దొంగ లెక్కలు రాయడంలో పోటీ పడతారు. నేను పడలేను. అదే సమయంలో ఈరోజు మీరు ఆలోచించేది లేనిపోని సమస్యలు సృష్టించాలని ఆలోచిస్తున్నారు. కడాన ఒక మాట అడుగుతున్నారు, ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి ప్లీజ్, ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఇదేం చాక్లెటా? ఏమంటే పిల్లలకి ఏమన్నా టాయా ఇది? ఏం తమిళలో ఏంటిది? ఏమవుతాం? ఒక్కసారి అవకాశం ఇవ్వమని ఒకేసారిని పోయి ఎలక్ట్రికల్ తీగలు పట్టుకుంటారా తమ్ముళ్ళు? ఒకటేసారి కదా పట్టుకుంటారా? పట్టుకుంటే ఏంటి? ఎందుకు పట్టుకోకూడదు? అవునా? అదే మారిగా ఒక్కసారిని ఆత్మహత్య చేసుకుంటారా? చేసుకోరు కదా. ఒక్కసారిని మందు తాగి చచ్చిపోతారా? విషం తింటారా? ఒక్కసారిని బావిలో దూకి చచ్చిపోతావా? మరి ఒక్కసారి అడగడం ఏంటి? చేసేదన్నీ తప్పుడు పనులు. అదే సమయంలో తప్పించుకోవడానికి కేసుల మాఫీకి మనవలు ఉపయోగించుకోవాలనుకుంటున్నారు. నేను ఒకటే పిలిపిస్తున్నా, ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే ఇక్కడ శివప్రసాద్ గారు కూడా ఎమ్మెల్యేగా ఉండి అదే మరి అనేక కార్యక్రమాలు చేసి ఆయన సత్తెనపల్లికి వెళ్లి అక్కడ స్పీకర్గా ఉండి బ్రహ్మాండంగా పనిచేశారు. ఈరోజు ఆయన చేసిన పని చూస్తే కోటప్పకొండ బ్రహ్మాండంగా డెవలప్ చేసిన వ్యక్తి శివప్రసాద్ గారు. బసవ తారకం హాస్పిటల్ కూడా అదే స్థాయిలో డెవలప్ చేసి ఇప్పుడు బాలకృష్ణ గారు దానికి
మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నారు. ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు కోటప్పకొండ నుంచి కర్నూలు గుంటూరు రహదారి డెవలప్ చేశాం. కోటప్పకొండలో వేద పాఠశాల గెస్ట్ హౌస్లు కట్టాం. సుందరమైన ప్రదేశంగా తయారు చేశారు. సత్తెనపల్లి నరసరావుపేట రోడ్డు 2 వరుసలుగా విస్తరించాం. ములకలూరులో మైనారిటీ విద్యార్థులకు హాస్టల్ బిల్డింగ్ కట్టాం. నరసరావుపేటలో రిజిస్ట్రార్ ఆఫీస్ భవన నిర్మాణం చేశాం. సాతులూరు నుంచి నెక్కరికళ్ల మధ్య 2 లైన్ల రహదారి చేశాం. రాబోయే రోజుల్లో ఇంకా ఏం చేయాలని మనం ఆలోచించినప్పుడు ఈ నరసరావుపేటని అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత ఒక పక్క రాయపాటి సాంబశివరావు గారు ఉన్నారు, ఇంకో పక్క అరవింద్ బాబు గారు ఉన్నారు. రాయపాటి ఇప్పటికే 6 సార్లు ఎంపీ అయ్యాడు, 7వసారి ఇది. ఇదో గిన్నిస్ రికార్డు. బ్రహ్మాండంగా ఆయన చూస్తే ఇప్పుడు కూడా పట్టుదల చూడండి, ఏమీ తక్కువ లేదు. రాత్రి 12 అయినా అట్నే ఉంటాడు. పట్టు వదలని విక్రమార్కుడు మన రాయపాటి. రాయపాటి బ్రాండే డిఫరెంట్. అందుకని నేను కూడా ఆలోచించి రాయపాటి అయితేనే సబబుగా ఉంటుందనే ఉద్దేశంతో రాయపాటి సాంబశివరావు గారిని ఎంపీగా ఎంపిక చేసుకున్నాం. గెలిపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే మరిగా రాబోయే 5 సంవత్సరాల్లో అరవింద్ బాబు గారు ఇక్కడుండి కోటప్పకొండకు రోపు వేయడం, అదే మరిగా పెట్లూరి వారి పాలెంలో జేఎన్టీయూ కాలేజ్ నిర్మాణం పూర్తి చేయడం, పెట్లూరి వారి పాలెంలో మైనారిటీ విద్యార్థుల పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటు చేయడం, యలమందలో ఓగేరు వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేయడం, ఎగువ ప్రాంతం నుంచి నీరు ముంచెత్తకుండా బరంపేటలో బ్రిడ్జి నిర్మాణం చేయడం, నరసరావుపేటలోని బీసీ కాలనీలో కొత్త చెరువు వాటర్ ట్యాంక్ మరమ్మతు చేయడం, లింగంగుంట్ల అగ్రహారం వ్యవసాయ భూముల సమస్యను పరిష్కరించి భూములు రిజిస్ట్రేషన్ చేయడం, యలమంద నుంచి గోనేపూడి మధ్య బీటీ రోడ్ నిర్మాణం, వర్షాకాలం ప్రజలు ఇబ్బంది పడకుండా వీరత్నం గ్రామంలో ఓగేరు వాగుపై బ్రిడ్జి కట్టడం, ఇవన్నీ చేయాలని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తప్పకుండా ఇవన్నీ పూర్తి చేస్తానని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, సామాజిక న్యాయం కోసం పోరాడే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇక్కడ ఎమ్మెల్యేగా అరవింద్ బాబు ఉన్నారు, పక్కన ఒంగోలు ఎంపీగా నేను ఈరోజు మన సిద్ధారాఘవరావు గారిని పెట్టాను. తమ్ముళ్ళు మాగుంట, అది పెద్ద ఫ్యామిలీ అనుకున్నాం. అసలు పిరికి పంద, స్వార్థపరుడు. పార్టీలో ఉండి లాస్ట్ మూమెంట్ లో నేను పోటీ చేయని పిరికితనంతో పారిపోతే ఒక బుల్లెట్ లాగా, ఒక పులిలాగా వచ్చిన వ్యక్తి మన సిద్ధా రాఘవరావు గారు. నేను అడిగాను, ఏంటి రాఘవరావు గారు మీరు పోటీ చేస్తారంటే, సార్ మీరు ఆదేశించండి, పార్టీ కోసం ఏమి చేయడానికైనా సిద్ధమని చెప్పిన వ్యక్తి సిద్ధా రాఘవరావు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. సిద్ధా రాఘవరావు గారు వయసుగా ఉండి ముందుకు వచ్చిన వ్యక్తి, ధైర్యంగా ముందుకు వచ్చిన వ్యక్తి. అలాంటి ధైర్యం ఈ మాగంటకు లేకపోతే వీళ్ళు ఏం మనుషులో నాకైతే అర్థం కావడం లేదు. అదే మరి నెల్లూరు ఎంపీగా బీదా మస్తాన్ రావు, ఒక వెనుకబడిన వర్గాల అభ్యర్థి, యాదవ్ అభ్యర్థి. నేను అక్కడ కూడా ఇదే మరిగా ప్రభాకర్ రెడ్డి వచ్చి లాస్ట్ మూమెంట్ లో పెళ్లి పీటల మీద పెళ్లి కొడుకు ఎట్ట బారిపోతాడో అట్లా బారిపోయాడు. ఏమి రాజకీయం నాకైతే అర్థం కాల. కళ్ళు తిరుగుతున్నాయి వీళ్ళందరూ కథలు చూస్తా ఉంటే, వీళ్ళ ఆటలు చూస్తా ఉంటే. అంతవరకు మనతోనే ఉన్నాడు, అన్ని పనులు చేసుకున్నాడు, పారిపోయాడు. అందుకే అనుకున్నాను, ఏంటి మస్తాన్ రావు గారంటే, సార్ మీరు ఆదేశించండి నేను పోటీ చేస్తానని ముందుకు వచ్చిన వ్యక్తి మస్తాన్ రావు గారు. డిఫరెన్స్ చూడండి. మస్తాన్ రావు గారి పైన అంత మునిపే ఐటీ రైళ్లు చేశారు, కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టారు, పిల్లల్ని బెదిరించాడు, కానీ భయపడలా. అదే ప్రభాకర్ రెడ్డి స్వార్థంతో పోతే మస్తాన్ రావు గారు త్యాగంతో ఈరోజు ఎంపీగా పోటీ చేస్తున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
అది సామాజిక న్యాయం. నేను అందరికీ న్యాయం చేస్తున్నా. అందరినీ ముందుకు తీసుకుపోయే కార్యక్రమంలో ఉన్నా. ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకా కొన్ని పనులు చూస్తే ఇక్కడ వ్యాపారాలు చేసే వాళ్ళకి అండగా ఉంటాం. ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, పనికిరాని ఎమ్మెల్యే. ఎప్పుడన్నా అసెంబ్లీకి వచ్చాడా తమ్ముళ్ళు? ఎప్పుడన్నా మీకోసం ఒక మాట మాట్లాడా తమ్ముళ్ళు? ఏమన్నా చేశాడా తమ్ముళ్ళు? ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేశాడా తమ్ముళ్ళు? ఎందుకు ఈయన ఎమ్మెల్యే? ఇంకొకటి చేశాడు, అసెంబ్లీకి రాడు, జీతం మాత్రం తీసుకున్నాడు. నో వర్క్ నో పే కదా. మీరు పని చేయకపోతే మీకు జీతం ఇస్తారా? మీకు ఆదాయం వస్తుందా? వీళ్ళకి మాత్రం ఆదాయం కావాలి. అది వీళ్ళ కథ. రేపు కూడా మళ్ళా రారు వీళ్ళు. వీళ్ళెందుకు రావడం? వీళ్ళందరికీ ఎమ్మెల్యే ఏం చేస్తారు వీళ్ళు? అందుకని అలాంటి వ్యక్తి మనకు అవసరంలా. అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో వైశ్య సోదరులందరికీ, వ్యాపారస్తులకు అందరికీ అండగా ఉంటాం. నరసరావుపేటలో ఆటో నగరం ఏర్పాటు చేస్తాం. వైద్యుల కోసం ఐఎంఏ కార్యాలయ నిర్మాణానికి సహకరిస్తాం. నరసరావుపేటలో బీసీ సంఘాలకి ఐక్య వేదిక కార్యాలయం స్థలాన్ని కేటాయిస్తాం. నియోజకవర్గంలో రొంపిచెర్ల రూరల్ మండలంలో, నరసరావుపేట టౌన్లో, నరసరావుపేట మున్సిపాలిటీలో విలువైన గ్రామాలను ప్రత్యేకంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసే బాధ్యత అరవింద్ బాబు తీసుకుంటాడు. దానికి పూర్తిగా నేను సహకరిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన ఇక్కడ కొంతమంది చాలా దారుణంగా చేస్తున్నారు తమ్ముళ్ళు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను అన్ని కమ్యూనిటీస్కి న్యాయం చేశా, బీసీలకు న్యాయం చేశా, 21 కార్పొరేషన్లు పెట్టా, బీసీ బ్యాంక్ ఒకటి పెట్టి 10,000 కోట్ల రూపాయలు కేటాయించా, ఎస్సీలకు అన్ని పనులు, రోడ్లు, ఇండ్లు అన్ని ఫ్రీగా ఇచ్చి ఇప్పుడు మళ్లీ 150 యూనిట్ల కరెంటు కూడా ఉచితంగా ఇస్తానని చెప్పా. మైనారిటీ సోదరులకు అన్ని పనులు చేసి, ఇమాముల జీతాలు పెంచి, మౌజముల జీతాలు పెంచి, ఉర్దూ యూనివర్సిటీ పెట్టి, మళ్ళా ఈరోజు ఇస్లామిక్ బ్యాంక్, వడ్డీ లేని బ్యాంక్కి ఇంట్రెస్ట్ ఫ్రీ కింద లోన్లు ఇప్పిస్తారని చెప్పి అనౌన్స్ చేశా. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఈ కోడికత్తి పార్టీ కానీ, మోడీ కానీ, కేసీఆర్ కానీ డబ్బులు అక్కడి నుంచి పంపిస్తున్నారు. నేను అడుగుతున్నా, మీరు చూస్తున్నారు, మన దగ్గర డబ్బులు లేవు. 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, నా దగ్గర డబ్బులు లేవు. వీళ్ళకు డబ్బులు విపరీతంగా ఖర్చు పెడతారు. ఎవడబ్బా సొమ్మని అడుగుతున్నా. అవినీతి డబ్బులు అవునా కాదా అని అడుగుతున్నా. ఖర్చు పెట్టాలని అడుగుతున్నా. ఇది పాపిస్ట్ డబ్బులు అవునా కాదా అని అడుగుతున్నా. నేను ఇచ్చాను. ఏప్రిల్ మొదటి వారంలో 2,000 రూపాయలు పింఛన్ ఇచ్చా 55 లక్షల మందికి. 5 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇచ్చా. ఇంకో పక్క ఏదైతే అన్నదాత సుఖీభావ కింద డబ్బులు ఇచ్చా, 1,500 కోట్లు, 4,000 రూపాయలు చొప్పున ఇచ్చా, 50 లక్షల మందికి ఇచ్చా. రేపే 1 కోటి మంది మా ఆడబిడ్డలకి 4,000 రూపాయల చొప్పున పసుపు కుంకుమ డ్రా చేస్తున్నారు. మళ్లీ 4వ విడత, 5వ విడత మొత్తం కూడా ఇవన్నీ కూడా మీకు ఇచ్చే పరిస్థితికి వచ్చా. తమ్ముళ్ళు, నేను ఈ మారుగా చేస్తే వీళ్ళు డబ్బులు పంపించి మన ఏజెంట్లు కొంటారంట, మన నాయకులు కొంటారంట, ఓట్లు కొంటారంట. మనం అమ్ముడు పోవడానికి సిద్ధంగా ఉన్నామా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. రోషం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటివన్నీ కూడా ఇంకా ఉన్నాయి. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, అభివృద్ధి పనులు చేయడం నా బాధ్యత. మీరందరూ కూడా ఒక పద్ధతి ప్రకారం ఉండి అన్ని విధాలా మీరు ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అగ్రిగోల్డ్ ఉంది, బాధితులున్నారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, 250 కోట్లు ఇచ్చాను, ఇంకా ఇస్తా. మొత్తం ప్రతి ఒక్క పైసా వాళ్ళకి ఇచ్చే బాధ్యత నాదని మరొక్కసారి అగ్రిగోల్డ్ బాధితులందరూ తెలియజేస్తున్నా. ఆ తప్పు మంది కాదు, గడిచిన ప్రభుత్వంలో జరిగింది. ఏది జరిగినా అది మొత్తం రికవర్ చేసి వాళ్ళకి అప్పచెప్పే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. తమ్ముళ్ళు, ఇప్పుడు అడుగుతున్నా, మీ అందరిలో రోషం ఉందా లేదా? అన్ని సీట్లు గెలుచుకుంటావా లేదా? ఇంటికి ఒక మనిషి పోరాటానికి సిద్ధంగా ఉన్నారా లేదా? ఒక వీర సైనికులుగా తయారవుతారా లేదా? ఈ ఎన్నిక ఎవరిది? మీదా, మనదా, నాదా?
మనది. అవునా కాదా? మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నిక. 10 సంవత్సరాలు నేను హామీ ఇస్తున్నా. దేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. ఎవ్వరు మనతో పోటీ పడలేరు. అన్ని వసతులు క్రియేట్ చేస్తా, సంక్షేమాన్ని ఇస్తా, అభివృద్ధి ఇస్తా, పిల్లలకు బంగారు భవిష్యత్తు క్రియేట్ చేస్తా. అందుకే నేను మిమ్మల్ని అందరూ అడుగుతున్నా, పోరాటానికి సిద్ధంగా ఉన్నారా? నమ్మకమేనా? పోరాటం అంటే చేతులెత్తడం కాదు, పిడికిలి బిగించాలా, ఎమోషన్ గా ఉండాలా. ఎవడైనా వస్తే ఈ పిడికిలే చాలు. తమ్ముళ్ళు ఇప్పుడు అడుగుతున్నా, మీ ఓటు అంటే గట్టి చెప్పాలి. మీ ఓటు, మీ ఓటు, మీ ఓటు. తెలుగుదేశం వర్ధిల్లా, తెలుగుదేశం, తెలుగుదేశం. ఎన్టీఆర్ జిందాబాద్, ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్, ఎన్టీఆర్. నేను ఇప్పుడు అడుగుతున్న మిమ్మల్ని, ఆత్మాభిమానాన్ని అంటే గట్టిగా చెప్పాలి. కాపాడుకుంటాం, కాపాడుకుంటాం. ఆత్మాభిమానాన్ని, ఆత్మాభిమానాన్ని, ఆత్మాభిమానాన్ని. తమ్ముళ్ళు, మీ ఉత్సాహం చూస్తే నాకు రోజు రోజుకు ఎనర్జీ లెవెల్స్ బాగా పెరిగిపోతుంది. రాత్రికి ఆనందంగా నిద్రపోతా, హ్యాపీగా నిద్రపోతా. అట్లని చెప్పి వదిలిపెడతారా? అందుకే మీరు చూపించిన చొరవకి శిరస్సు వంచి మీ అందరికీ అభివందనం చేస్తున్నాను. నిండు మనసుతో ఆశీర్వదించండి. పోరాటానికి పోతున్నా, ముందుకే పోవాలి కాబట్టి అందరూ ఆశీర్వదించమని అందరినీ కోరుతున్నాం. ఏం తమ్ముళ్ళు, ఆడబిడ్డలు కూడా తమ్ముళ్ళు మనం బాగా అభివృద్ధి చేశారు, వారిని అభినందిస్తున్నా. ఒక 50 కోట్లు పెట్టి ఏదేమైంది కాబట్టి నమ్మకంతో పొమ్మంటారా లేదా? అతి పెద్ద మెజార్టీ గెలిపిస్తారా లేదా? అతి పెద్ద మెజార్టీ గెలిపించిన మళ్ళా ఇక్కడే మీటింగ్ పెట్టమంటారా? నమ్మకమే కదా. చాలా సంతోషం తమ్ముళ్ళు. ఎంత ఆనందంగా ఉందంటే 5 సంవత్సరాలు నేను పడిన కష్టానికి మీరు చూపించే అభిమానం నాకు చాలా తృప్తినిచ్చింది. మళ్ళా మీరు ఓటేసిన తర్వాత నేను అనుకున్నది సాధించారనే గర్వంగా మళ్ళా మీ దగ్గరికి వస్తా. మళ్ళీ మీ రుణం తీర్చుకుంటానని. అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి, జై తెలుగుదేశం.